అందుకు, అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీవు చెప్పవలను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనములు గమనించండి. ప్రభువు తన మీద గొప్ప బాధ్యతను పెట్టినప్పుడు సహజరీతిగానే భయపడి నేను బాలుడనే అని ఇర్మియా అంటుంటే, బాధ్యతను అప్పగించిన ప్రభువు అందుకు ఒప్పుకోవడం లేదు. ఇర్మియా ఇక మాట్లాడడానికి వీలులేదు. తాను దేవుని పక్షంగా మాట్లాడడానికి ఎన్నుకోబడిన విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. తాను ఏం చెప్పాలా అని సందేశం కోసం ఆలోచించుకోనక్కర్లేదు. దేవుడు ఆజ్ఞాపించినట్లే మాట్లాడాలి. దేవుడు అతనిని ఎక్కడకు పంపితే అక్కడకు వెళ్ళి మాట్లాడాలి. ఇదంతా ఇర్మియా తన సొంత బలంతో కాక దేవుని సామర్థ్యంతోనే చేయాలి. ఈ విషయాలు వింటున్న ఒక యవ్వన బోధకునికి ఈరోజు ఈ మాటలు వర్తించవా? నువ్వు ఎంత చిన్నవాడివో, నీకున్న జ్ఞానము, నీకున్న అనుభవం ఏపాటివో దేవునికి తెలుసు. కానీ దేవుడు నిన్ను పంపాలని ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటుకు నీవు భయపడకూడదు. నీ శక్తిహీనతలోనే దేవుడు తన్ను తాను సర్వశక్తిమంతునిగా కనపరుచుకోగలడు. నీవు మెతూషెల వలె 969 సంవత్సరాల వయసు గలవాడివైతే ఆ వయసు నీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నావా? సొలొమోనుకున్నంత జ్ఞానము నాకు ఉంటేనే నేను కూడా దేవుని మందిరాన్ని నిర్మిస్తాను, ఆయన సేవ చేస్తానని అనుకుంటున్నావా? దేవుడు నీకిచ్చిన సందేశాన్ని గట్టిగా పట్టుకో, అదే నీ జ్ఞానము. దేవుడు నిన్ను సాగిపో అని ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞను పాటించు, అదే నీ వివేచన.